ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేట అందరికీ వందనాలండి. మరి ఈ వీడియోలో మేము ముందుకు రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, గత కొన్ని రోజుల నుంచి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే, నాన్నగారికి ఆరోగ్యం బాగోకపోవడం వలన వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాం. నాన్నగారికి కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చి ఆ కిడ్నీ ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి డయాలసిస్ స్టేజ్కి మరి వచ్చింది. డయాలసిస్ చేయించాం. డయాలసిస్ చేయించిన తర్వాత మరి కొన్ని రోజులకి సడన్గా ఆరోగ్యం బాగోలేకపోవడం కారణంగా మరి ఆకస్మికంగా సడన్గా మరి నాన్నగారు మరణించడం జరిగింది. నాన్నగారు మరణించడం మరి మా కుటుంబానికి ఎంతో తీరని లోటు. నాన్నగారు మరణించినా కానీ మరి నాన్నగారి ద్వారా దేవుడు జరిగించినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు మా ముందు సజీవంగా ఉన్నాయి. ప్రియులారా, మరి నాన్నగారు సేవ చేసినటువంటి ఆ దినాల్లో మరి సైకిల్ మీద ప్రయాణం చేస్తూ ఎన్నో గ్రామాలు ప్రయాణం చేస్తూ అనేక మందిని ప్రభువులోనికి నాన్నగారు నడిపించాడు. నాన్నగారు అద్భుతమైనటువంటి సేవ జరిగించాడు. నాన్నగారు ఎవరి మీద అయితే చేతులుంచి ప్రార్థించాడో వారు దెయ్యముల నుండి విడుదల, రోగముల నుండి విడుదల పొందినట్లుగా మేము విన్నాము. మరి అనేక మంది కూడా నాన్నగారు ప్రార్థన చేసినప్పుడు అనేక మంది రక్షించబడి మరి బాప్తిసం పొంది ఈనాడు దైవ సేవకులు కూడా మరి ఇప్పుడు కొనసాగుతున్నారు. అదేవిధంగా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి బహు విలువ గలదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఆ విధంగా నాన్నగారు అద్భుతమైనటువంటి మరి సేవ చేశాడు. ప్రభువు నాన్నగారు సేవ చేసిన దినాలు పూర్తి అయినని చెప్పి ప్రభు నాన్నగారిని తీసుకున్నాడు. మరి దేవుడు జరిగించినటువంటి మరో అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే, మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు మా బెడ్ ఎదురుగుంటా ఆ బెడ్ మీద ఒక ఆమె ఉంది. ఆమె మంచం మీద పడుకుని ఎప్పుడు చూసినా కానీ అరుపులు, కేకలు, మంచం మీద నుంచి పడిపోయేటంత స్థితిలో ఉండేది. అటు పక్కన ఒకరు ఇటు పక్కన ఒకరు గట్టిగా పట్టుకునే వాళ్ళండి. పట్టుకుంటే నాన్నగారు ఒకరోజు ఆమెను చూచి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడండి. ప్రార్థన చేసినప్పుడు నేను అనుకున్నాను, అసలు నాన్నగారు అసలు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు ఆమెకి అని చెప్పి అనుకున్నానండి. మొదటి రోజు ప్రార్థన చేశాడు. రెండో రోజు ప్రార్థన చేసిన తర్వాత అప్పటి వరకు అన్ని రోజుల నుంచి ఏమీ తినని ఆ స్త్రీకి ద్రాక్షకాయలు తినడం నాన్నగారు తినిపించడం మొదలుపెట్టాడండి. డాక్టర్ గారు కూడా వదిలేసేసి ప్రతిరోజు కూడా సెలైన్లు పెట్టి, ఆమెకి ఏం కూడా ఆహారం లేదండి. ప్రతిరోజు కూడా సెలైన్లు ఎక్కించడమే ఆమెకి. అప్పటి వరకు ఏం తిన్నటువంటి ఆమె రెండో రోజు ప్రార్థనలో ద్రాక్షకాయలు తినడం మొదలుపెట్టిందండి. తర్వాత అప్పటి వరకు ఎవరిని గుర్తుపట్టినటువంటి ఆమె మనుషులను గుర్తుపెట్టి వారి నాన్నగారికి కూడా అయ్యగారండి వందనాలని అని చెప్పి గుర్తుపట్టే స్థితిలోకి వచ్చింది. ఎవరైనా ఆమె కూతుర్లు ఆమెను చూడడానికి వస్తే గుర్తుపెట్టేది, ఇల్దండి అని చెప్పి చక్కగా తెలివిగా మాట్లాడేదండి. దేవుడు నాన్నగారి ద్వారా అద్భుతమైనటువంటి అటువంటి గొప్ప కార్యం దేవుడు జరిగించాడు. ఆ కార్యం మాత్రమే కాదండి, ఎంతో మంది దెయ్యాల చేత, చేతబడి శక్తుల చేత పీడించబడుతున్న వారు అనేక మందిని, కొన్ని వందల మందిని దేవుడు నాన్నగారి ద్వారా దేవుడు బాగు చేశాడు. వారు ఇప్పుడు అనేక మంది సజీవ సాక్ష్యాలుగా మన మధ్యలో ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక.